Bible says about our Lord's suffering upon the cross. కల్వరి శిలువలో మన ప్రభు యొక్క మరి శ్రమ హింస ఏమైనదో మనం నేర్చుకుంటూ వచ్చాం. We have seen that his suffering was threefold. అతని యొక్క హింస లేక అతను అనుభవించినటువంటి బాధ మూడు విధములుగా ఉన్నట్టుగా మనం నేర్చుకున్నాం. He suffered physical pain upon the cross. శరీర సంబంధమైనటువంటి బాధను కల్వరి శిలువలో అనుభవించారు. He suffered emotional pain. భావోద్వేగమైనటువంటి హింసను బాధను అనుభవించారు. And then there was this great spiritual pain of separation from the Father. అంత మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుని నుండి ఎడబాటు అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బాధను కూడా అనుభవించారు. These were the sufferings of the cross. ఇవి సిలువలో ప్రభు అనుభవించినటువంటి హింస లేక బాధ. Now we have seen also that as born again Christians sometimes we go through these kind of sufferings in our lives. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా అనేక సార్లు ఇలాంటి కృంగుదల బాధ గుండా మనం వెళ్తూ ఉంటాం. Physical pain, emotional pain and spiritual depression. శరీర సంబంధమైనటువంటి బాధ, అదే విధంగా భావోద్వేగమైనటువంటి బాధ, ఆత్మ సంబంధమైనటువంటి కృంగుదల. What is it that gave the Lord Jesus Christ the strength to endure and to go through these sufferings? ఈ బాధలన్నిటినీ అధిగమించటానికి యేసుక్రీస్తు ప్రభువారికి సహాయం చేయగలిగినటువంటిది ఏంటి? What was the secret of his strength? ఆయన పొందుకున్నటువంటి బలం యొక్క రహస్యం ఏంటి? We have seen that sometimes when Christians go through the same sufferings, కొన్నిసార్లు క్రైస్తవులు ఈ విధమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు they crumble under the pressure. వారు చాలా ఒత్తిడికి గురైపోతుంటారు. What happens is sometimes they resist in their own strength. వారు ఒత్తిడికి గురైనప్పుడు వారి సొంత బలములోనే వారు మరి చాలా బలహీనతకు గురవుతుంటారు. They resist the problems in their own strength. వారు కలిగి ఉన్నటువంటి సొంత శక్తితో వారి యొక్క శ్రమలను ఎదుర్కోవడానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. But there will come a time when they will crumble. అయితే ఒకానొక సందర్భం వస్తుంది, ఇక వారి వల్ల కాక పూర్తిగా కృంగిపోయే స్థితిలోకి వెళ్ళిపోతారు. Because that weight would become too much for them to bear. ఎందుకంటే వారి సమస్యల యొక్క భారం వారి మోయలేనంతగా అధికమైపోతుంది. The Lord doesn't want us to bear these sufferings in our own strength. దేవుని బిడ్డలమైనటువంటి మనము మన సొంత శక్తితో బలముతో ఈ శ్రమలను అధిగమించాలని దేవుడు కోరుకోవట్లేదు. If we understand the secret behind the Lord's strength, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బలం యొక్క వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే and apply it to our own lives when we are called to bear our cross, మనము కూడా సిలువ మోయటానికి పిలువబడిన వారమే గనుక దానిని మనం అర్థం చేసుకొని మన జీవితాల్లో అన్వయించుకోగలిగితే we will see that his burden is light, his yoke is easy. మరి ఆయన కాడి సులువైనటువంటిది, ఆయన భారం తేలికైనటువంటిది అన్న మాట మనకు అర్థమవుతుంది. And we would be able to bear these sufferings in our lives. అలా చేయడం ద్వారా మనం కూడా యేసుక్రీస్తు వలె ఈ భారములను సులువుగా మోయటానికి అది మనకు సహాయపడుతుంది. Please turn with me in your Bibles to Hebrews chapter 12. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Hebrews chapter 12 verses 2 and 3. 12వ అధ్యాయం 2-3 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశ్రయుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. In this passage we have clearly laid out for us the secret of the Lord's strength. మనం చదివినటువంటి లేఖన భాగంలో ప్రభు అలాగు బలము కలిగి ఉండడానికి కలిగినట్టు రహస్యం ఏంటో ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. We are told how the Lord was strengthened to endure the sufferings of the cross. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో ఉన్నటువంటి ఆ అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఎలా సహించుకున్నాడో మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. It says, looking unto Jesus, the author and finisher of our faith. మన విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. And do what? మనము ఓపికతో నడవాలి. Learn from him. ఆయన నుండి మనం నేర్చుకోవాలి. It says, who for the joy that was set before him endured the cross. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన సిలువను సహించాడు. The shame. ఆయన అవమానాన్ని సహించాడు. The contradiction of sinners.
ఆ పాపుల యొక్క ఆ యొక్క స్థితిని తన జీవితంలో సహించగలిగాడు. So the physical, the emotional and the spiritual pain of the cross was borne by the Lord Jesus Christ. సిలువలో ఉన్నటువంటి శరీర సంబంధమైన భావోద్వేగమైన ఆత్మ సంబంధమైనటువంటి బాధను తను భరించగలిగాడు. Because of the joy that was set before him. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై వీటన్నిటిని ఓపికతో సహించుకున్నాడు. Christians sometimes forget the role of joy in their life. క్రైస్తవులు వారి జీవితంలో వారి ఎదుట ఉంచబడిన ఆనందం యొక్క పాత్రను వారు చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు. The Christian faith should produce joy. క్రైస్తవ విశ్వాసము వారి జీవితాల్లో ఆనందాన్ని కలగజేసేటువంటిదిగా ఉండాలి. I'm not talking about an artificial joy. నేనేదో మరి ఒక ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా ఉన్నటువంటి ఆనందం కొరకు మాట్లాడలేదు. I'm not talking about a superficial one based on circumstances. లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి వారి జీవితాల్లో సంపాదించుకునేటువంటి ఆనందాన్ని గురించి మాట్లాడలేదు. But I'm talking about that true joy that a Christian is entitled to have in this life. ఒక క్రైస్తవుడు తన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి నిజమైన ఆనందాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. It is that joy that gave the Lord the strength to bear the cross. ఆ ఆనందమే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువను సహించడానికి అది ఎంతగానో ప్రయోజనకరంగా ఉన్నది. It was the joy that was set before him in heaven. ఆయన ఎదుట పరలోకములో ఉంచబడినటువంటి ఆనందం అది. That means his eyes were on heaven. అంటే పరలోకంలో తన కొరకు ఆనందం ఉంచబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారి దృష్టి అంతా కూడా పరలోకం మీదనే ఉన్నది. They spat on him, they mocked him, they beat him. అతని మీద ఉమ్మి వేశారు, అతన్ని కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. They hung him upon the cross. అతన్ని కల్వరి శిలువలో వేలాడదీశారు. And he was suffering immense pain. ఆయన భరించలేని భయంకరమైన బాధను అనుభవించారు. But his eyes were upon the joy that was set before him. ఆ పరిస్థితిలో తను పొందబోతున్నటువంటి ఆనందం మీదనే ప్రభువైనటువంటి యేసు దృష్టి పెట్టాడు. The Lord had an eternal perspective. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిత్యోత్తమును గురించినటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడై ఉన్నాడు. He did not set his eyes on things below. ఆయన మరి క్రింది వాటి మీద తన యొక్క దృష్టిని మాత్రం ఉంచలేదు. But he set his affections on things above. ఆయన తాను పొందబోతున్నటువంటి వాటిని గురించి ఆ పైనున్న వాటి మీదనే దృష్టి ఉంచాడు. He kept his eyes on that joy that was before him. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం మీదనే తన దృష్టిని ఉంచినటువంటి వాడు. We can overcome difficult problems and sufferings in this life క్లిష్టకరమైనటువంటి పరిస్థితులను ఈ లోకంలోని హింసలను మనము కూడా జయించగలం. when we realize the role of joy in the Christian life. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆనందం అనేటువంటి పాత్రను మనం గ్రహించగలిగినప్పుడు. What a contradiction this is if you think about it. చూడండి, ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసి ఎంత వ్యతిరేకంగా మనకు కనబడుతూ ఉంటుంది. The whole circumstances that the Lord was in were all against him. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. There was absolutely no reason for him to rejoice. అతను ఆనందించడానికి ఒక్క కారణము కూడా ఆయన పరిస్థితుల్లో వెతకడానికి అవకాశం లేదు. Not one single reason to rejoice. కనీసం ఆయన ఆనందించడానికి ఒక్క కారణము కూడా చూడలేకపోతున్నాం. But yet there was joy. అయినప్పటికీ ఆయన ఆనందమును అనుభవించగలిగాడు. His eyes were set on that joy. అతని దృష్టి అంతా కూడా పొందబోతున్న ఆనందం మీదనే ఉన్నది. Christians, do not be mistaken. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ కూడా పొరపాటు పడాల్సిన అవసరం లేదు. That there will be difficult times that we are called to go through. మన జీవితంలో మనము కూడా క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అనుమతించబడతాయి. Maybe the physical pain of disease. బహుశా నీ శరీరంలో వ్యాధి చేతనో రోగము చేతనో బాధ అనుభవించవలసి వస్తుంది. Maybe the emotional pain of rejection. నీ జీవితంలో తృణీకారం ద్వారా, ఎడబాటు ద్వారా భావోద్వేగమైనటువంటి హింస గుండా వెళ్ళవలసి వస్తుంది. Maybe spiritual depression. లేక నీ జీవితంలో ఆత్మ సంబంధమైన కృంగుదల గుండా వెళ్ళవలసి వస్తుంది. Whatever it may be. ఆ బాధ ఎటువంటిదైనప్పటికీ కూడా God's antidote to pain and suffering in this life is joy. ఈ జీవితంలో ఆ బాధకు లేకపోతే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు విరుగుడు యేసుక్రీస్తులో మనకున్నటువంటి ఆనందం. Now you must understand something about this. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. That this joy is not just laid up in heaven for you and me. ఈ ఆనందము కేవలం నీ కొరకు నా కొరకు పరలోకంలో మాత్రమే ఉంచబడినటువంటిది కాదు. This is a joy that can be a present possession for every believer. ఆ ఆనందము నీ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రతి విశ్వాసి పొందగలిగిన స్థితిలో ఉన్నది. It's a joy that the Lord wants you and me to possess today. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ పరిస్థితుల్లో కూడా మనం ఆనందాన్ని అనుభవించాలని ప్రభు కోరుతున్నటువంటి వాడు. At all times. అన్ని సందర్భాల్లో. Because that and that alone
can give you the strength to bear the pain and suffering of this cross that you are called అది to bear. మాత్రమే మనం ఈ లోకంలో బాధను హింసను సిలువను సహించడానికి అవకాశం ఇస్తుంది. What is this joy that we are called to enjoy here on this earth? ఈ భూమి మీద కూడా క్లిష్ట పరిస్థితుల్లో మనం పొందదగినటువంటి ఆనందం ఏంటి? Look at Psalm 51 and verse 12. 51వ కీర్తన 12వ వచనం దయచేసి చూడండి. 51వ కీర్తన 12వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. 12వ వచనం చదువుతున్నాను. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. David says, restore unto me the joy of thy salvation. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుమని దావీదు అంటున్నాడు. When a born again Christian goes through sufferings and difficult times, ఒక తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు శ్రమల గుండా హింసల గుండా వెళ్తున్నప్పుడు, if he's not looking unto Jesus, ఒకవేళ ఆ పరిస్థితులు అతను యేసు వైపు దృష్టి ఉంచకపోతే, and if he looks around him, తన పరిస్థితుల వైపే చూస్తున్నట్లయితే, there is every possibility that he begins to drown. ఆయన మునిగిపోయేటువంటి పరిస్థితులు 100% ఉన్నాయి. Drown into depression, మరి కృంగుదల్లోనికి మునిగిపోయే పరిస్థితి, dejection. లేకపోతే తృణీకారంలోను, He goes into a place where he loses faith in God's promises. తన దేవుని వాగ్దానాలపై తనకున్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేటువంటి స్థితిలోనికి మునిగిపోతాడు. And all this results in loss of fellowship with Jesus Christ. వీటన్నిటి ద్వారా వచ్చే పరిణామం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఉన్న అద్భుతమైన సహవాసాన్ని మనం కోల్పోతాం. When you go through intense pain, నీవు ఈ తీవ్రమైనటువంటి బాధను అనుభవిస్తున్నప్పుడు, for whatever reason, అది ఏ విధమైన కారణం చేతనైనప్పటికీ, there is every possibility that there is in your heart a root of bitterness. నీ హృదయంలో ఒక చేదైనటువంటి స్వభావం మొలిచేటువంటి అవకాశం ఎంతగానో ఉన్నది. You become bitter with God. నీవు దేవునితో కూడా ఒక చేదైన అనుభవంలోనికి వెళ్ళిపోతావు. You become bitter with your life. లేక మరి మనుషులతో చేదైన అనుభవంలోనికి వెళ్ళిపోతాం. You become bitter with other people. లేక ఇతరులతో మనం చేదైన స్వభావంలోనికి వెళ్ళిపోతాం. We have seen the consequences that a Christian can face when he goes through physical, emotional and spiritual pain. ఒక క్రైస్తవుడు శరీర సంబంధమైన భావోద్వేగమైన ఆత్మ సంబంధమైన కృంగుదల గుండా వెళుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులను చేదైన స్థితిని ఎదుర్కొంటూ ఉంటాడు. We have already seen that from the Bible. వీటన్నిటిని మనం లేఖనంలో నుండి మనం నేర్చుకున్నాం. But the main thing is that ultimately you lose fellowship with Jesus మరి Christ. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తుదకు మనం యేసుక్రీస్తునందలి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కోల్పోతాం. When you lose your fellowship with Christ, నీవు ఎప్పుడైతే యేసయ్యతో నీ సహవాసాన్ని కోల్పోతావో, you lose your joy. నీ యొక్క ఆనందాన్ని కూడా నువ్వు కోల్పోతావు. You see David here praying, restore unto me the joy of thy salvation. దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుమంటున్నాడు. Because he had lost it. ఎందుకంటే ఆనందాన్ని తన జీవితంలో పోగొట్టుకున్నాడు. He lost it because of sin. ఆయన తాను చేసిన పాపంను బట్టి రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. Because he sinned against God. ఆయన దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. And there was a separation. అంటే ఇక ఎడబాటును తన జీవితంలో అనుభవించాడు. And he realized that life is not worth the living without the joy of salvation. దేవునితో ఎడబాటు పొంది రక్షణానందము లేకుండా జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టమని గ్రహించాడు. So he cries out and says, restore unto me the joy of thy అందుకే salvation. దేవుని సన్నిధిలో ప్రార్థించి బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. There is the joy of salvation that you and I can have in this దేవుని life. బిడ్డలారా, నీవు నేను ఈ లోకంలో అనుభవించడానికి రక్షణానందము దేవుడు మనకి ఇస్తున్నాడు. It's so wonderful that any Christian who loses it would immediately strive to get it back. ప్రతి క్రైస్తవుడు కూడా ఒకవేళ అది పోగొట్టుకున్నానన్న అనుభూతిని కలిగిన వెంటనే దాన్ని మరలా తిరిగి పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. And a Christian who's walking with the Lord, ఒక క్రైస్తవుడు దేవునితో కూడా నడుస్తున్నప్పుడు he draws joy out of the wells of salvation. మరి రక్షణ యొక్క ఊట బావిలో నుండి అతను ఆనందాన్ని తన జీవితంలో పొందుకుంటాడు. The joy of salvation. రక్షణ ఆనందం. You must draw it out of the wells of salvation. అది రక్షణ అనేటువంటి బావుల్లో నుండి మనం దాన్ని పొందుకోవలసిన వారమై ఉన్నాం. What does that mean? దాని అర్థం ఏంటి? That means you must understand how great your salvation is. అంటే నీ రక్షణ ఎంత గొప్పదో ప్రాముఖ్యమైనదో నువ్వు గుర్తెరగాలి. You must understand not only what the Lord endured to save you, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని రక్షించడానికి అది సహించాడని మాత్రమే కాదు గాని, but you must understand what he has saved you from. ఆయన దేని నుండి నిన్ను రక్షించాడో కూడా నువ్వు గ్రహించాలి. When you understand that, నీవు దాన్ని గ్రహించగలిగినప్పుడు there will be gratitude in your heart.
నీ జీవితంలో నిశ్చయముగా కృతజ్ఞతని కలిగి ఉంటావు. There will be joy. నీ హృదయంలో ఆనందాన్ని కలిగి ఉంటావు. Because you realize what a horrible mess he has delivered you from. ఎందుకంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి నీ ప్రభు నిన్ను విడిపించాడో నీకు అర్థమవుతుంది. Every time you are down and depressed, నీవు పడిపోయి కృంగిపోతున్న ప్రతిసారి remind yourself of this great truth. నీవు ఈ గొప్ప వాస్తవాన్ని, సత్యాన్ని హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. That you are saved. నీవు రక్షించబడిన వాడవు. Saved from your sin. నీ పాపము నుండి రక్షించబడ్డావు. Saved from hell. నీ నరకము నుండి రక్షించబడ్డావు. There are times when I sit down and think. నేను కొన్నిసార్లు కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు I think about my past life. నా గత జీవితాన్ని గురించి నేను ఆలోచిస్తాను. I think about the days when I lived as an unsaved person. రక్షణ లేని వ్యక్తిగా నేను జీవించినటువంటి దినాలను నేను జ్ఞాపకం I చేసుకుంటాను. remember the wickedness that I was involved in. నా జీవితంలో ఉన్నటువంటి ఆ చెడుతనం అంతటిని జ్ఞాపకం చేసుకునేవాడిని. That brazen disobedience to God's call to repentance and salvation. దేవుని పిలుపుకు, ఆయన రక్షణకు, పశ్చాత్తాపానికి వ్యతిరేకముగా జీవించినటువంటి ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు I remember this. I remember so many of my friends that I had a wonderful time with. మరి నా స్నేహితులతో నేను గడిపినటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు Enjoying the pleasures of wickedness and the pleasures of this world. ఈ లోకపు ఆశల్లో, ఈ లోకపు చెడుతనములో ఆనందించినటువంటి సందర్భాలు. Not knowing God or Jesus Christ. దేవుడంటే ఏంటో, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంటే ఏంటో ఎరగని సమయంలో, Having heard the gospel but willingly rejected it. సువార్తను విన్నప్పటికీ ఇష్టపూర్వకంగా సువార్తను తృణీకరించినటువంటి దినములు. Willingly rejected the offer of love and forgiveness. ఇష్టపూర్వకంగా ప్రభు ఇచ్చేటువంటి ఆ ప్రేమను, క్షమాపణను తృణీకరించినటువంటి దినాలు. And I remember how many of my friends died in those days. మరి ఆ దినాల్లో ఎంతమంది నా స్నేహితులు మరి చనిపోయారు. Died in a drunken condition in accidents. త్రాగుబోతు స్థితిలో, లేకపోతే యాక్సిడెంట్లకు గురై చనిపోయారు నా స్నేహితులు. All of them unsaved. వారందరూ రక్షణ పొందినటువంటి వారే. I sit down and think, నేను కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు it could have been me. నేను కూడా ఆ స్థితిలో ఉండవలసిన వాడినే కదా. I could have died in one of those accidents. నేను కూడా ఆ విధంగా ప్రమాదంలో చనిపోవలసిన వాడని. I could have died in one of those drunken stupors. లేకపోతే ఆ త్రాగుబోతు స్థితిలో వారు చనిపోయినట్టుగా నేను కూడా వారిలో ఒకటిగా చనిపోవలసిన వాడిని. What would have happened? నా జీవితంలో ఏమి జరిగి ఉండేది? I would have been burning in hell today. నేను ఈ రోజున నరకములో కాలిపోతూ ఉండేటువంటి Oh, వాడిని. praise God, I'm saved. నేను రక్షించబడినందుకు నా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. What joy it gives me. ఎంత గొప్ప ఆనందం ఆ విషయం నాకు The కలగజేస్తుంది. joy of salvation. రక్షణ ఆనందము. Praise God, today if I should die, ఒకవేళ ఈ రోజు నేను చనిపోతే, if I should die now at this moment, నేను ఈ క్షణంలో చనిపోయినప్పటికీ I'm going to see my Lord face to నేను face. నా ప్రభువైన యేసుక్రీస్తును ముఖాముఖిగా And చూడబోతున్నాను. I'm going to awaken his likeness. నేను ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క స్వరూపంలో ఉండబోతున్నాను. Because Jesus saved me. ఎందుకంటే యేసుక్రీస్తు నన్ను రక్షించాడు. I'm saved. నేను రక్షించబడ్డాను. Joy, oh joy of salvation. రక్షణ ఆనందము నా జీవితంలో పొందుకున్నాను. When you are going through depression and difficult times, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో క్లిష్ట పరిస్థితి గుండా, కృంగుదల గుండా వెళుతున్నప్పుడు think about your నీ salvation. రక్షణ గురించి ఒకసారి ఆలోచించండి. Think of how the Lord saved you from your sins and from your hell. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీ పాపముల నుండి, నరకం నుండి నిన్ను ఎలాగో రక్షించాడో జ్ఞాపకం చేసుకో. When I think of how I'm eternally saved, నేను నిత్యత్వం కొరకు ఏ విధంగా రక్షించబడ్డానో నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, when I think of how eternally secure I am, నిత్యత్వముగా నేను ఏ విధంగా భద్రపరచబడ్డానో నేను గ్రహించినప్పుడు, what peace, what joy fills my soul. ఎంత గొప్ప సమాధానము, ఆనందము నా హృదయాన్ని నిండుకొని ఉంటుంది. Joy of salvation is so sweet, రక్షణ ఆనందము ఎంతో మధురమైనటువంటిదండి, so wonderful, ఎంతో అద్భుతమైనటువంటిది, and so powerful. ఎంతో శక్తివంతమైనది. It gives you strength to go through difficult అది times. నువ్వు ఆలోచించినప్పుడు, క్లిష్ట పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు అది నీకు నూతన బలమును, శక్తినిస్తుంది. The Christian is called to experience and make his own this great joy of salvation. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఈ విధమైన రక్షణ ఆనందమును అనుభవించడానికి దేవుడు అవకాశం It ఇస్తున్నాడు. was joy that kept the Lord on that cross. ఆ కలువరి శిలువలో ఈ ఆనందమే
ప్రభు అన్నిటిని సహించటానికి కృప చూపింది. For the joy that was set before him. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. Now look at Nehemiah chapter 8 and verse 10. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. మరియు అతడు వారితో ఇట్లా నేను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దానిని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకుని వారికి బంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. The children of Israel were at a point where they did not know whether they should be happy or sorrowful. ఇశ్రాయేలులు ఏ పరిస్థితిలోనికి వచ్చారంటే మరి దుఃఖించాలా ఆనందించాలా అన్నటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. So there were some who were sorrowing, there were some who were rejoicing. కొంతమంది వారి జీవితాల్లో దుఃఖమును అనుభవిస్తున్నారు, మరి కొంతమంది ఆనందాన్ని. And so he tells them, వారితో ఏమంటున్నాడంటే, do not sorrow, దుఃఖించవద్దు, for the joy of the Lord is your strength. యెహోవా యందలి ఆనందించుటయే మీ బలమని చెప్తున్నాడు. There is the joy of salvation. రక్షణ ఆనందం అనేటువంటి దేవుడు మన ఎదుట ఉంచాడు. Then there is something called the joy of the Lord. మరి యెహోవా యందలి ఆనందాన్ని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. Do you think there is sadness in God? దేవునిలో మనకు దుఃఖం ఉంటుందంటారా? I'm talking about God in heaven, not Christ on the cross. మరి కల్వరి శిలువలో క్రీస్తుని గురించి మాట్లాడలేదు, పరలోకమందున్న దేవుని గురించి మాట్లాడుతున్నాడు. Do you think there is ever a moment of sadness in him? మానవ దేవుని బిడ్డల జీవితాల్లో మరి దుఃఖం అనేటువంటిది ఏదైనా దేవుని సన్నిధిలో ఉంటుందా? Well, there is grief, certainly. ఖచ్చితంగా వేదన అనేటువంటిది ఉంటుంది. When he looks upon the sins and the sinfulness of mankind. దేవుడు మనుషుల యొక్క పాపాన్ని వారి పరిస్థితులను చూసినప్పుడు ఆయన హృదయంలో చాలా వేదన కలుగుతుంది. When he looks at how sinners choose to go to hell than to trust Christ as their savior. పాపులు యేసుక్రీస్తు రక్షకుని యందు విశ్వాసం ఉంచటం కంటే దాన్ని తిరస్కరించి నరకానికి చేరువవుతున్నప్పుడు అతని హృదయంలో వేదన కలుగుతుంది. There is grief in God's heart. దేవుని హృదయంలో తప్పకుండా వేదన అనేటువంటిది ఉంటుంది. But there is a joy in God that cannot be disturbed. అయితే దేవుని యందలి ఉన్నటువంటి ఆనందము అది ఎవరు కూడా పాడు చేయలేరు. It's an eternal joy. అది నిత్యత్వం ఉండేటువంటి ఆనందం. And the Bible says this joy of the Lord can be your strength. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తుంటే ఈ దేవుని యందలి ఆనందము నీకు బలాన్ని కలగజేస్తుంది. The joy of the Lord comes by believing or trusting God. యెహోవా యందలి ఆనందం ఏ విధంగా వస్తుందంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడినప్పుడు. By trusting him in every situation in your life. నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో ఆయన మీద ఆధారపడినప్పుడు. Now what does it mean to trust God in difficult situations? క్లిష్ట పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడటం అంటే అర్థం ఏంటి? I want to tell you something which may disturb the way that you have been thinking about this whole matter all your life. నేను చెప్పే మాటను బట్టి బహుశా నువ్వు ఇంతకాలం ఆలోచించిన ఆలోచన విధానం మరి కొంచెం డిస్టర్బ్ అవుతుందేమో. Most Christians think trusting God in difficult times is this. చాలా మంది క్రైస్తవులు క్లిష్ట పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడటం అంటే ఏమని అనుకుంటారంటే that he will deliver me from this trouble. ఆయన నాకు వచ్చినటువంటి ఈ సమస్య నుండి క్లిష్ట పరిస్థితి నుండి నన్ను పూర్తిగా విడిపించేస్తాడు. I am trusting you to deliver me, they say. ప్రభువా ఇదిగో ఈ సమస్య నుండి విడిపిస్తున్నావని నేను నమ్ముచున్నాను. There are some others who go another step and say, I claim this deliverance. మరి కొంతమంది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఈ యొక్క విడుదల నేను ప్రకటిస్తున్నాను అంటుంటారు. Nothing wrong in trusting God's promises and praying about them and saying, Lord, deliver me from this trouble. దేవుని వాగ్దానాలను విశ్వసించి ఆ క్లిష్ట పరిస్థితులను విడుదల కొరకు మనం ప్రార్థించటంలో తప్పేమీ లేదండి. But trusting God in difficult times is much more than that. అయితే క్లిష్ట పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడటం అంటే ఇంకా దానికంటే ఎక్కువగా ఉన్నది. Let me give you an example which will help you to understand this. కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను, అది మీకు చక్కగా అర్థమవుతుంది. Do you remember Shadrach, Meshach and Abednego? షడ్రక్ మెషక్ అబెద్నెగోలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. They stood before Nebuchadnezzar. వారు నెబుకద్నెజర్ ఎదుట నిలబడినప్పుడు And the king said, bow down to this image and worship. రాజు చెప్పాడు, ఇదిగో ఈ ప్రతిమ ఎదుట సాగిలపడి దాన్ని ఆరాధించాడు. Or else I'm going to cast you into that furnace of fire. మీరు ఈ ప్రతిమను మొక్కకపోతే మండుచున్న వేడిమిగలే అగ్నిగుండంలో మిమ్మల్ని పడవేస్తాం. What did they say? వారు ఏమని చెప్పారు ఆ సమయంలో?
Did they say, we claim deliverance in Jesus' mighty name? యేసు అధికారము గల నామములో విడుదలను మేము పొందుకుంటున్నామని చెప్పారా? That won't be trusting God really. అది దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది కాదు. That is kid stuff. అది చిన్నపిల్లల మనస్తత్వం. But you know what a mature Christian does? ఒక పరిపక్వత చెందినటువంటి క్రైస్తవుడు చేసే పని ఏంటో తెలుసా? He does what these three young men did. ఈ ముగ్గురు యవనస్తులు చేసిన కార్యాన్ని చేస్తాడు. Remember their answer to the king. వారు నెబుకద్నెజరుకు ఏమని జవాబిచ్చారు గుర్తుందా? O king, we are not careful to answer thee in this matter. ఓ రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరత మాకు లేదు. Our God is able to deliver us. మా దేవుడు మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. But even if he does not deliver, ఒకవేళ ఆయన విడిపించకపోయినప్పటికీ, we will still not bow down to your image. ఆయన మమ్మల్ని విడిపించకపోయినప్పటికీ నీ ప్రతిమకు మేము మొక్కము. You know what that is? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? Total surrender and abandonment to God. అంటే దేవునికి పరిపూర్ణంగా తమను తాము సమర్పించుకుంటున్నటువంటి సందర్భం. I don't care whether you deliver me or not. అతను నన్ను విడిపించినా విడిపించకపోయినా పర్వాలేదు. But I'm going to continue trusting you. నేను ఇంకను నీ మీదనే ఆధారపడతాను. Because you're trustworthy. ఎందుకంటే నీవు నమ్మదగిన వాడు. When you put your trust in him in this manner, దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నువ్వు దేవుని యందు నీ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచగలిగితే, that joy of the Lord will flood your soul. దేవుని యందలి ఆనందము నీ హృదయమంతా నింపుతుంది. And it will be the strength of your life. అది నీ జీవితానికి బలమును అనుగ్రహిస్తుంది. To endure your cross. నీ యొక్క సిలువను సహించడానికి సహకరిస్తుంది. It will not matter then how heavy that cross is. ఆ సిలువ ఎంత భారమా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. It will not matter then how painful it is. అది ఎంత మరి నొప్పితో కూడినటువంటిదో ఆలోచించాల్సిన How అవసరం లేదు. shameful it is. అది ఎంత అవమానకరమైనదో గ్రహించాల్సిన అవసరం లేదు. How depressing it is. అది ఎంత కృంగుదలకు గురి చేస్తుందో పర్వాలేదు. Joy of the Lord will be your strength. దేవుని యందలి ఆనందమే నీకు బలమును కలుగజేస్తుంది. You believe in God. నీవు దేవుని యందలి విశ్వాసం ఉంచుతున్నావు. You trust him. ఆయన యందు నమ్మకం ఉంచుతున్నావు. And you prove it by abandoning yourself to his will. ఆయన చిత్తానికి నిన్ను నీవు పరిపూర్ణంగా సమర్పించుకోవడం ద్వారా నువ్వు గ్రహించగలవు. And say, if it be thy will, let this cup pass from me. ప్రభువా, ఒకవేళ నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వండి. But not my will, but thine be done. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. But you know sadly how most Christians are? చాలా మంది విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? They throw tantrums with God like little children do. మరి దేవుని సన్నిధిలో వారు చిన్నపిల్లలాగా మాట్లాడుతుంటారు. I want this, that's it, I want it, give it to me. ప్రభు దగ్గర గారాబం చేస్తుంటారు. ప్రభువా, నువ్వు నాకు ఇది ఇవ్వాలి, ఇది చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలని అడుగుతుంటారు. There is a place to pray importunately. ఆ విధంగా ప్రార్థించేటువంటి ఒక స్థలం ఒకటి ఉంటుంది. There is a place to pray without ceasing about something. ప్రభు సన్నిధిలో విసుగక ప్రార్థించవలసినటువంటి సందర్భాలు కొన్ని మన జీవితంలో ఉంటాయి. But when you say, I want what I want, irrespective of whether it's your will or not, అది నీ చిత్తమైనా చిత్తము కాకపోయినా నేను ఏది కోరుకున్నానో అది నువ్వు ఖచ్చితంగా ఇవ్వవలసిందే అని నువ్వు ప్రార్థిస్తే, you're not trusting him at all. అంటే నువ్వు దేవుని మీద ఆధారపడలేదు, ఆయన మీద నమ్మకం ఉంచట్లేదు. Sometimes he gives you a cross to bear for him. కొన్నిసార్లు ప్రభు నీవు సహించడానికి సిలువను అనుమతిస్తాడు. And you must be able to trust him in that situation. ఆ పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం ఉంచి ఆధారపడడానికి నువ్వు ఇష్టపడాలి. When you do that, you will see how the joy of the Lord will be your strength. నీవు అలాగూ చేయగలిగినప్పుడు దేవుని యందలి ఆనందం నిన్ను ఎలా బలపరుస్తుందో నువ్వు అనుభవించగలవు. You will experience that strength which you cannot explain. నీవు వర్ణించలేనటువంటి అద్భుతమైన శక్తి నీ జీవితంలో కలిగి ఉండగలవు. But believing is not enough. అయితే విశ్వసించడం మాత్రమే సరిపోదండి. You must also love the Lord. నీవు దేవుణ్ణి ప్రేమించబద్దుడవై ఉన్నావు. The Bible says, whom having not seen ye love. You have not seen the Lord, but you love him. మీరు ఆయనను చూడలేదు గాని ఆయనను ప్రేమించుచున్నారు. And though you do not see him, you believe in him. మీరు ఆయనను చూడనప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచారు. And because you love him, మీరు ఆయనను ప్రేమించుచున్నారు గనుక you are filled with joy unspeakable and full of glory. మీరు వర్ణించలేనటువంటి అద్భుతమైన ఆనందంతో నింపబడ్డారు. Christians, we are called to love Jesus Christ in every situation. క్రైస్తవులారా, ఏ పరిస్థితిలోనైనా యేసుక్రీస్తుని ప్రేమించడానికి మనం పిలువబడ్డాం. Though we don't see him, మనం ఆయనను చూడనప్పటికీ, though you do not find deliverance, మన జీవితంలో ఆ పరిస్థితుల్లో విడుదల పొందనప్పటికీ, from the troubles that you're going through, నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమల గుండా విడుదల పొందనప్పటికీ, sometimes the problems that come into your life are permanent.
కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలు తాత్కాలికమైనవి ఉండకపోవచ్చు, అవి స్థిరముగా నీ జీవితం నుండి పోవచ్చు. They're going to stay with you for the rest of your life. నీ జీవితాంతం ఆ సమస్యలు నీతో కూడా ఉండవచ్చు. Will you stop loving the Lord for allowing you to have this problem? ప్రభు అలా అనుమతించినందుకు దేవుణ్ణి ప్రేమించటం నువ్వు విడిచిపెడతావా? You won't have any joy then. ఇక నీ జీవితంలో అలా చేస్తే ఏ ఆనందాన్ని కలిగి ఉండలేవు. But though you do not see him delivering you from that trouble, నీ పరిస్థితుల్లో నుండి ప్రభు నిన్ను విడిపించటం చూడకపోయినప్పటికీ, you must grow in your love for him. నీవు ఆయనను ప్రేమించటంలో ఇంకా సన్నిహితం అవ్వాలి. When you love him, నీవు ఆయనను ప్రేమించగలిగితే your heart is filled with joy. నీ హృదయం ఆనందంతో నింపబడుతుంది. By believing and loving Jesus Christ. ఆయనందు విశ్వసించి ఆయనను ప్రేమించడం ద్వారా. When I talk about loving the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించాలి అన్న మాట నేను మాట్లాడుతున్నప్పుడు, not talking about a sentimental love. మరి ఏదో మరి సెంటిమెంటల్ గా ఆయన్ని ప్రేమించటం కాదు. Right? Christians think loving him means singing a few emotional songs and crying, and they think they love him. యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించటం అంటే కొంచెం భావోద్రేకపూరితమైనటువంటి పాటలు పాడి కన్నీరు గార్చటం యేసుని ప్రేమించడం అనుకుంటారు. They think, oh, look how much I love him because I'm feeling so much of love in my heart for him right now. చూడండి, నా హృదయంలో నా యేసే కొరకు నేను ఎంత ప్రేమను వ్యక్తపరుస్తున్నాను అని మాట్లాడుతుంటాం. That's not the love that he calls for. దేవుడు మనల్ని పిలిచినటువంటి ప్రేమ అది కాదండి. He's not called us to love him with Bollywood love. ఆయన బాలీవుడ్ ప్రేమ వంటి ప్రేమతో ప్రేమించడానికి పిలవలేదు. Or Hollywood love. లేక హాలీవుడ్ వంటి ప్రేమతో ప్రేమించడానికి పిలవలేదు. When you love Jesus Christ, యేసుక్రీస్తును ప్రేమిస్తున్నప్పుడు there will be absolute abandonment to him. నీ జీవితంలో నీవు ఆయనకు మరి పూర్తిగా నీవు అప్పగించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. Total surrender. పరిపూర్ణమైనటువంటి సమర్పణ. You lay everything upon the altar before him. అంటే ఆయన ఎదుట బలిపీఠం మీద సమస్తమును సమర్పించేవాడవుగా ఉండాలి. You take your possessions and you put it on the altar. నీకున్నదంతయు ఆయన పాదాల చేత సమర్పించాలి. You take your hopes and your dreams and you put them upon the altar. నీ నిరీక్షణ, నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆయన పాదాల చెంత పెట్టేసేయాలి. You take your future and your career and you put it upon the altar. నీ భవిష్యత్తు, నీ కెరియర్ సమస్తాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టేసేయాలి. You take your family members whom you love and put them upon the altar. నీవు ప్రేమించే నీ కుటుంబ సభ్యులందరినీ కూడా బలిపీఠం మీద సమర్పించాలి. And then finally you yourself climb upon that altar. చివరికి నిన్ను నీవే ఆ బలిపీఠమును వెక్కి ప్రభుని ప్రేమిస్తున్నానని చెప్పాలి. And say, all is thine. ప్రభువా, ఇదిగో సమస్తము నీదే. My heart is thine. నా హృదయము నీదే. It is shown also in obedience to his word. ఆయన వాక్యానికి విధేయత చూపటంలో కూడా మనం ఆ ప్రేమను వ్యక్తపరుస్తాం. Jesus said, if any man love me, he will obey my commands. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. You cannot love him without obedience. విధేయత చూపకుండా ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పలేవు. Your love is proved by obedience. నీ ప్రేమ నీ విధేయత ద్వారా రుజువుపరచబడుతుంది. The reason I'm talking about this ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, is to tell you how you can experience the joy of the Lord. నీవు ఈ భూమి మీద రక్షణ ఆనందాన్ని ఏ విధంగా అనుభవించగలవో నేను నేర్పిస్తున్నాను. The joy of the Lord is your strength. దేవుని యందలి ఆనందమే నీకు బలమై ఉన్నది. Do you want this joy of the Lord? నీకు ఈ బలము, ఈ రక్షణ ఆనంద, ఈ యొక్క దేవుని యందలి బలము కావాలని ఇష్టపడుతున్నావా? Believe in him. ఆయన యందు విశ్వాసం ఉంచు. Trust him. ఆయన మీద నమ్మకం ఉంచు. Love him. ఆయనను ప్రేమించు. And prove it with obedience. నీ విధేయత ద్వారా దాన్ని రుజువు చెయ్యి. So there is the joy of salvation. రక్షణ ఆనందం ఉన్నది. There is the joy of the Lord. యెహోవా యందలి ఆనందము కూడా ఉన్నది. Look at 1 Thessalonians chapter 1 and verse 6. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలోనికి దయచేసి రండి. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. The Bible talks about the joy of the Holy Ghost. ఇక్కడ దేవుని వాక్యము పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందాన్ని గురించి మాట్లాడుతున్నది. And it is a joy that we believers, followers of Christ, have been promised to enjoy. ప్రభుని వెంబడించే విశ్వాసులమైన మనందరికీ కూడా
ఇది వాగ్దానం చేయబడినటువంటి ఆనందం. There is such a thing as the joy of the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేటువంటి ఒక విషయం ఉన్నది. And this of course can only be enjoyed when you are filled with the Holy Ghost. ఇది నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు పొందుకునేటువంటి ఆనందం. A Christian has the indwelling of the Holy Ghost. క్రైస్తవుడు మరి పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు. The moment you put your faith in Christ for your salvation, నీ రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచిన మరుక్షణమే the Holy Spirit comes to dwell in you. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నివసిస్తాడు. Never to leave you. ఆయన ఇంకెన్నడూ నిన్ను విడిచిపెట్టడు. He indwells you permanently. ఆయన నీలో శాశ్వతంగా నివసిస్తాడు. The Bible says you are sealed unto the day of redemption by the Holy Ghost. నీ విమోచన దినము కొరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారని దేవుని వాక్యం అంటున్నది. You are sealed, that's it. Nobody can break that seal. నీవు ముద్రించబడ్డావు, ఆ ముద్రని ఇంకెవరు కూడా తీసివేయలేరు. But on a daily basis, అయితే అనుదిన క్రమములో you may either be filled with the Holy Spirit or you may not be filled with the Holy Spirit. నీవు దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంటావు, కొంతమంది నింపబడకుండా ఉంటారు. When you're not filled with the Holy Ghost, ఒకవేళ నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడకపోతే you do not experience this joy of the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. Now in this verse that we have just read, మనము ఇంతకుముందు చదివినటువంటి లేఖనములో we see that they received the word of God in much affliction. వారు గొప్ప ఉపద్రవములో దేవుని వాక్యమును అంగీకరించి and were filled with the joy of the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో వారు నింపబడ్డారు. There is no joy of the Holy Ghost without the word of God. దేవుని వాక్యమును అంగీకరించకుండా పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం కలిగి ఉండలేం. When you are going through affliction, నీవేదైనా ఉపద్రవము గుండా శ్రమ గుండా వెళ్తున్నప్పుడు the first thing you have to do is run to the word of God. నీవు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే నీ ఉపద్రవములో కష్టములో దేవుని వాక్యము దగ్గరకు పరిగెత్తాలి. Not just search out the promises you like. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యంలోనికి వెళ్ళి నీకు ఇష్టమైన వాగ్దానాలు వెతుక్కోవటం కాదు. Some Christians' knowledge of God's word is limited to a few promises they know. కొంతమంది క్రైస్తవులకు దేవుని వాక్య జ్ఞానం అంటే కేవలం కొన్ని వాగ్దానాలు నమ్మటమే దేవుని వాక్యం అనుకుంటారు. This whole book is the word of God which has the words of God in it. ఈ పరిశుద్ధ గ్రంథం అంతయు దేవుని వాక్యమే. Every word in this book is the word of God. ఈ పుస్తకంలోని ప్రతి మాట దేవుని వాక్యమై ఉంటున్నది. Man shall not live by bread alone but by every word. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. You need these words. అంటే నువ్వు ఈ వాక్యాన్ని చదవాలి. You must receive these words. ఈ వాక్యమును నీవు స్వీకరించాలి. When you receive these words, you are filled with the Holy Ghost. ఈ మాటలు నీ హృదయంలో స్వీకరించినప్పుడు నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావు. There is no filling of the Holy Spirit without the word of God. దేవుని వాక్యం లేకుండా ఆత్మతో నింపబడటం అనేటువంటి జరగదు. How many of you remember Paul talks about being filled with the Holy Ghost in Ephesians 5? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో పరిశుద్ధాత్మతో నింపబడటాన్ని గురించి మాట్లాడిన సందర్భం మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది? He says, be not drunk with wine in which is excess, but be filled with the Holy Ghost. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, ఆత్మ పూర్ణులై ఉండుడి అని పౌలు మాట్లాడుతున్నాడు. Right, he says be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి. The same thing he speaks of in Colossians. ఆయన కొలస్సీ పత్రికలో కూడా ఇదే మాట మాట్లాడుతుంటాడు. In chapter 3. 3వ అధ్యాయములో. But you know what the difference is? అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? Now you compare Ephesians 5 and Colossians 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 కొలస్సీ 3 మీరు పోల్చి చూస్తే everything he says is the same. ఆయన చెప్పినవన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. But when you come to the commandment to being filled with the Spirit, పరిశుద్ధాత్మతో నింపబడాలి అన్న విషయానికి వచ్చేసరికి he makes a change. ఆయన కొంచెం మార్పు ఇక్కడ చేస్తున్నాడు. In Ephesians he says be filled with the Holy Spirit. ఎఫెసీ పత్రికలో ఆత్మ పూర్ణులై ఉండండి, పరిశుద్ధాత్మతో నింపబడండి అని అంటున్నాడు. But he changes that in Colossians and says this. అయితే కొలస్సీ పత్రికలో ఆయన కొంచెం మార్పు చేసి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, let the word of Christ dwell in you richly in all wisdom.
దేవుని వాక్యము మీలో పరిపూర్ణముగా నివసించునుగాక అని అంటున్నాడు. In other words, he's saying being filled with the Holy Ghost is tantamount to being filled with the words of God. అంటే పరిశుద్ధాత్మతో నింపబడండి అని అంటే దేవుని వాక్య పరిపూర్ణతో నింపబడండి అని చెప్తూ ఉన్నాడు. If you're not filled with the words of God, దేవుని మాటల చేత నింపబడకపోతే you cannot be filled with the Holy Spirit. దేవుని ఆత్మతో మనం నింపబడలేం. But when you are filled with the Spirit of God, నీవెప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో there is the joy of the Holy Ghost. నీ హృదయంలో పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందాన్ని కలిగి ఉంటావు. That joy is a joy that we cannot explain or understand. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం ఈ లోకంలో ఏ మాటలతోనూ వర్ణించలేం. Because it's a joy you experience in spite of the afflictions you face. ఎందుకంటే నీవు ఎదుర్కొంటున్నటువంటి ఉపద్రవములన్నిటి మధ్య నీ హృదయంలో ఈ ఆనందాన్ని పరిశుద్ధాత్మ వలన కలిగి ఉండగలవు. Only the power of the Holy Ghost can produce this joy. కేవలం పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే ఈ ఆనందాన్ని నీకు అనుగ్రహించగలదు. And when you have it, నీవు ఇది కలిగి ఉన్నప్పుడు you can bear any affliction. ప్రతి ఉపద్రవాన్ని నువ్వు సులువుగా ఎదుర్కొనగలవు. Jesus himself endured the cross because of the joy that was set before him. యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు తాను కూడా ఈ సిలువను సహించగలిగాడు. You think the same cannot be true of you and me? అయితే నీ విషయంలో నా విషయంలో కూడా అది వాస్తవంగా ఉండదనుకుంటున్నారా? Do not be mistaken. మరి మనం పొరపాటుగా అర్థం చేసుకునవద్దు. Do not believe anybody who tells you that the Christian life is like a walk in the park. మరి క్రైస్తవ జీవితం అంతా కూడా ఒక తోటలో నడిచినట్టుగా ఉంటుందనంటే నమ్మవద్దు. Do not believe it when they tell you it's going to be a bed of roses. మరి పూల తోట వలె నీ యొక్క జీవితం ఉంటుందని ఎవరైనా చెప్పినను నమ్మవద్దు. If they say come to Jesus all your problems will be solved. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే ఆ క్షణం నుండి నీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని ఎవరైనా చెబితే నమ్మవద్దు. It's not true. అది సత్యం కాదు. There will be trials and tribulations. నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. There will be persecutions. మరి హింస కలుగుతుంది. And these things will cause immense pain in your life. ఇవన్నీ కూడా నీ జీవితంలో వర్ణించలేనటువంటి బాధని కలగజేస్తాయి. Physical, emotional, spiritual pain. శారీరకంగా, భావోద్రేకంగా, మరి ఆత్మీయంగా బాధని కలగజేస్తాయి. But the Lord's solution to this problem అయితే ఈ పరిస్థితులన్నిటికీ ప్రభు యొక్క పరిష్కారం ఏంటి? is the same that he gave to Jesus Christ. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఎలాంటి పరిష్కారం ఇచ్చాడో నీకు నాకు కూడా అలాంటి పరిష్కారమే అనుమతిస్తాడు. For the joy that is set before us, let us endure the cross. మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై మన సిలువను మనం సహిస్తూ ఓపికతో ముందుకెళ్ళాలి. But again let me tell you, మరి ముగింపులో చెప్పేటువంటి మాట ఏంటంటే, we are not talking just about prayer here, we are talking about the word of God. మనం ఇక్కడ ప్రార్థన గురించి కాదండి, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. You must spend enough time with that book. I'll talk about that later. నీవు ఎక్కువ సమయం దానితో గడపాలి. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. So there is the joy of salvation. రక్షణ ఆనందం ఉన్నది. There is the joy of the Lord. యెహోవా యందలి ఆనందం ఉన్నది. There is the joy of the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఉన్నది. Now look at Job 33 and verse 26. Job chapter 33. యోబు గ్రంథం 33వ అధ్యాయం verse 26. 26వ వచనాన్ని మనం చదువుకుందాం. వాడు దేవుని బతిమాలుకొని నీడల ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును, ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. He talks about praying to God. దేవుని బ్రతిమలాడుకోవటం అంటే దేవునికి ప్రార్థించడానికి గురించి చెప్తున్నాడు. And he says when he prays, వాడు దేవునికి ప్రార్థించిన ఎడల the first thing that happens is God is favorable to him. మొట్టమొదటిగా దేవుడు చేసే కార్యం ఏంటంటే దేవుడు వారిని కటాక్షిస్తాడు. But secondly, రెండవది, he shall see his face with joy. అతని ముఖము ఆనందముతో చూచును అని ఉన్నది. In prayer you see the face of God. ప్రార్థనలో మనం దేవుని ముఖాన్ని చూస్తున్నాం. Now there is a very great danger here. ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది, జాగ్రత్తగా గమనించండి. I will warn you about it. దాని విషయమై నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరిక చేస్తున్నాను. Some Christians try to imagine the face of God when they are praying. కొంతమంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ముఖాన్ని ఇలా ఉంటుంది అని ఊహించుకుంటారు. Or they try to imagine the face of Jesus Christ. లేక యేసుక్రీస్తు ప్రభువారి ముఖాన్ని ఊహించుకొని ప్రార్థన చేస్తుంటారు. Did you try that any time? నీవు ఎప్పుడైనా అలా ప్రయత్నించావా? What face comes to your mind? నీవు యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని ఊహించుకున్నప్పుడు
నీ ఊహలోనికి ఏ చిత్రం వస్తుంది? Most probably that face you see in Christian bookshops. మరి ఆ క్రైస్తవ బుక్ షాప్ లో ఆ ఫోటోల్లో చూసినటువంటి ఆ పిక్చర్ నీకు గుర్తొస్తుంది. That's not the Jesus of the Bible. అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యేసయ్య ముఖం కానే కాదండి. That's some Irishman. అది ఎవరిదో ముఖం, అది some Westerner. ఒక పాశ్చాత్య దేశస్థుని ముఖం. Not that of an Asian or a Jew. మరి ఒక యూదుని ముఖము కాదు. Some Christians would imagine that face. కొంతమంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య ముఖాన్ని ఊహించుకుంటూ ఉంటారు. Or they would imagine some other face. లేకపోతే ఇంకా వేరే ఏదైనా ముఖమును ఊహించుకుంటారు. And they really think they are looking at the face of Jesus. అలా చేస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను యేసయ్య ముఖాన్ని చూస్తూ ప్రార్థిస్తున్నాను అనుకుంటారు. It's a very dangerous thing to do. అలా చేయటం చాలా ప్రమాదకరం. Because God never intended us to see his face while praying with our physical naked eyes. మనం శరీర సంబంధమైనటువంటి నేత్రములతో మనం ఆయన ముఖాన్ని ప్రార్థన చేస్తున్న సమయంలో చూడాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. Nor does he expect us to see him with the eyes of our mind. మన యొక్క మనస్సు అనేటువంటి నేత్రాలతో ఆయన ముఖాన్ని ఊహించుకొని ప్రార్థించాలని ఆయన కోరట్లేదు. Because when you try to do that, అలా చేయటానికి మనం ప్రయత్నిస్తే the devil comes in as an angel of light. సాతానుడు మరి వెలుగుదూత వలె నీ దగ్గరికి వస్తాడు. And deceives you. ఆయన నిన్ను మోసగిస్తాడు. So you will all the time be looking at the face of the devil. కనుక అలా ప్రయత్నం చేయటం ద్వారా నువ్వు యేసయ్య ముఖం కాదు, ఇక ఎప్పుడు సాతాను ముఖం చూస్తున్నట్టే. Now don't come up with these silly arguments. Why will God allow that, all that? You are inviting the devil నేను into ఇలా your చెప్తున్నప్పుడు మీరు వాదిస్తూ నేను దేవుని కదా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు సాతాను ముఖాన్ని ఎందుకు అనుమతిస్తాడు, ఇలాంటి వాదనలు చేయవద్దు. You think that God really enforces his will in your life. He doesn't do it. దేవుడు తన చిత్తాన్ని జీవితంలో మరి బలవంతం చేసేటువంటి వాడు అనుకున్నారా? కాదండి. He gave you free will. ఆయన నీకు స్వచిత్తాన్ని అనుగ్రహించాడు. So you must exercise it correctly. దానిని సరైనటువంటి క్రమంలోను సాధన చేయాలి. Some Christians imagine Jesus standing in their room. కొంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారు తన గదిలో నిలబడినట్టుగా ఊహించుకుంటారు. And immediately they sense the presence of some spiritual being. మరి ఏదో ఒక ఆత్మ సంబంధమైన జీవి అక్కడ కదులుతున్నట్టుగా వారు సెన్స్ అవుతూ ఉంటారు. Their hair stands on edge. వెంటనే వారి వెంట్రుకలు లేచి నిలబడతాయి. It's an evil spirit. అది దేవుని సన్నిధి కాదు, దురాత్మ అక్కడ ఉంటుంది. We are not talking about that kind of seeing his face. ఆ విధముగా దేవుని ముఖాన్ని చూడటానికి గురించి నేను మాట్లాడలేదు. Remember, Jesus is seated at the right hand of the Father. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. Always keep that in mind. అది ఎల్లప్పుడూ నీ దృష్టిలో ఉంచుకోవాలి. He is not standing in your room. His presence may be there. ఆయన నీ గదిలో నిలబడి ఉండడండి. ఆయన సన్నిధి ఖచ్చితంగా నీ గదిలో ఉంటుంది. But not him standing there. అయితే ఆయన అక్కడ నిలబడి ఉండటం నీవు చూడలేవు. It's dangerous when you do this. అలా ఊహించుకుంటే అది చాలా ప్రమాదకరమైనటువంటిది. But there is a desire in the Christian's heart to see the Lord's face. అయితే క్రైస్తవుని హృదయంలో ఒక కోరిక ఉంటుంది, నేను నా దేవుని ముఖాన్ని చూడాలి అని. Like you read in Song of Solomon. మరి పరమగీతాల్లో మనం చదవగలిగితే you will see how the bride longs and yearns to see the beloved's face. పెళ్లి కుమార్తె మరి తన యొక్క వధువు యొక్క ముఖమును చూడడానికి, వరుని ముఖమును చూడడానికి ఎంత తహతహలాడుతుందో. She says, let me see thy face, let me hear thy voice. నేను నీ ముఖమును చూడాలి, నీ స్వరమును వినాలి. That should be our desire. అది మన కోరికై ఉండాలి. But you see this? You don't see it with your naked eye or with the eyes of your mind. అయితే నీ నేత్రములతో, నీ మనసుతో కూడినటువంటి నేత్రములతో నువ్వు ప్రభు ముఖాన్ని చూడలేవు. When you go to prayer నీవు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు, and spend time reading that book, దేవుని వాక్యాన్ని చదువుతూ సమయం గడిపినప్పుడు, you see his face in the Bible. ఆయన ముఖమును వాక్యములో మనం చూస్తాం. You hear his voice in the Bible. ఆయన స్వరమును దేవుని వాక్యంలో మనం వింటాం. You cannot know him or see him or hear him without that Bible. దేవుని వాక్యము లేకుండా ఆయనను తెలుసుకోవటం, ఆయన చూడటం అనేటువంటిది జరగదండి. When you prayerfully read the Bible, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, you will see his face in joy. నీవు రక్షణతో కూడిన ఆనందంతో కూడిన ఆయన ముఖాన్ని చూస్తావు. A joy will flood your soul that you cannot explain. ఆ ఆనందము నీ యొక్క ఆత్మలోనికి వస్తుంది, అది నీవు వర్ణించలేనటువంటి ఆనందం. The Bible says in Psalm 16:11, for in thy presence there is fullness of joy. కీర్తన 16:11లో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. And at thy right hand there are pleasures forever. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి.
In his presence there is fullness of joy. ఆయన సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి సంతోషం ఉంటున్నది. You access his presence through prayer. నీవు ఆయన సన్నిధిని ప్రార్థన ద్వారా నువ్వు అనుభవించగలవు. Like we have just read, మనం ఇంత ముందు చదివినట్టుగా, he shall pray unto God. వాడు దేవుని బతిమలాడుకొనిన ఎడల He shall see his face with joy. ఆయన ముఖమును సంతోషముతో చూస్తాడు. He shall see his face with joy. ఆయన ముఖము సంతోషముతో చూస్తాడు. In his presence is fullness of joy. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. Prayer brings joy to the Christian soul. దేవుని బిడ్డలారా, ప్రార్థన క్రైస్తవుని జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తుంది. It floods his soul with joy. అతని యొక్క హృదయమును ఆనందం ప్రవహించినట్లుగా చేస్తాడు. And when this joy rules your heart, ఈ ఆనందం నీ హృదయాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు no affliction can get the better of you. ఏ ఉపద్రవము నిన్నేమీ చేయలేదు. No trouble can suppress you. ఏ సమస్య కూడా నిన్ను కృంగదీయలేదు. No pain can take you into depression. ఏ బాధ నిన్ను కృంగదల్లోనికి తీసుకుని వెళ్ళే అవకాశం లేదు. Because this joy will hold you up. ఎందుకంటే ఈ ఆనందము నిన్ను తన స్వాధీనంలో ఉంచుకొనగలదు. And this joy comes through prayer. ఈ ప్రార్థన ద్వారా పొందుకునేటువంటి ఆనందం By looking at the face of Jesus. అది ఎలా పొందుకోగలమంటే యేసయ్య ముఖమును చూడటం ద్వారా పొందుకోగలం. There is that old hymn which says, he looks and the thousands of angels rejoice. ఆయన చూసినప్పుడు వేల కొలది దూతలు ఆనందిస్తున్నాయి. Can you imagine the joy of these angels in heaven beholding the face of the Lord? పరలోకములో ఆ దేవుని ముఖమును చూస్తూ ఆనందించేటువంటి ఆ దేవదూతలను ఒకసారి ఊహించుకోగలరా? You think there is a sad moment in their lives? వారి జీవితాల్లో విచారంతో కూడినటువంటి ఒక్క క్షణమైనా ఉంటుందని అనుకుంటున్నారా? Do you think there is place in their hearts for any sadness? వారి హృదయాల్లో దుఃఖానికి ఎక్కడైనా స్థలం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? He looks, and that's it, their hearts are filled with joy. ఆయన వారిని చూసిన మరుక్షణమే వారి హృదయములన్నీ ఆనందంతో నింపబడి ఉంటున్నాయి. Yes, there is coming a time when we will see him face to face. ఒక సమయం వస్తుంది మనం ఆయనను నేరుగా ముఖాముఖిగా మనం చూడబోతున్నాం. Now we see darkly as through a glass. అయితే ఇప్పుడు మనం అద్దంలో చూచినట్టుగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం. But still that is enough to flood our souls with joy. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అది మన హృదయములను ఆనందంతో నింపుకోవడానికి సరిపోయినటువంటిది. This joy comes through prayer. ఈ ఆనందం ఎలా వస్తుంది అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుట ద్వారా. But there are degrees of this joy that you get in prayer. అయితే ప్రార్థనలో పొందుకునేటువంటి ఆనందంలో వివిధ స్థాయిలు ఉంటాయి. Just by praying there is joy. ప్రార్థించుట ద్వారా ఆనందాన్ని పొందగలం. But then there is a next level. మరి ఒక స్థాయి ఏంటంటే when your prayers are answered you feel joy. నీ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు నువ్వు ఆనందాన్ని పొందుకుంటావు. Jesus said, hitherto you have asked me nothing in my name. మరి నా పేరట మీరు నన్ను ఏం అడిగినా అది మీరు పొందుకుంటారన్నాడు. Ask and it shall be given unto you that your joy may be full. అడుగుడి మీకు ఇవ్వబడును, మరి దాని ద్వారా మీ ఆనందము పరిపూర్ణమగుచున్నదని అంటున్నాడు. I'm not saying that you ask amiss or you ask to use it upon your own lusts. మరి అది నీ సొంత మరి ఆశలను నెరవేర్చుకోవడానికి నువ్వు అడగాలని నేను చెప్పట్లేదు. We are talking about praying according to the will of God. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేయటమని నేను అంటున్నాను. We are talking about praying in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ప్రార్థించటానికి గురించి మాట్లాడుతున్నాను. The kind of prevailing and travailing prayer that brings results. మనము దేవుని సన్నిధిలో మరి ఓపికతో చేసేటువంటి ఆ ప్రార్థన ద్వారా పొందేటువంటి ఆనందాన్ని గురించి చెప్తున్నాను. Right, like Jacob. యాకోబు వలె. The Bible says he wept and prayed. అతను కన్నీటితో మొర్రపెట్టి ప్రార్థించాడు. That is travailing in prayer. అది దేవుని సన్నిధిలో ప్రార్థనలో కొనసాగటం. Weeping and grieving or crying in prayer. దుఃఖముతో కన్నీటితో దేవుని బ్రతిమలాడుకోవటం. But then he also wrestled with the angel and he prevailed with God. అంత మాత్రమే కాకుండా మరి దేవదూతతో ఆయన పోరాడి గెలిచినటువంటి వాడు. Again, Christians misunderstand this. క్రైస్తవులు చాలా సందర్భాలు ఈ మాటను పొరపాటుగా అర్థం చేసుకుంటారు. They think I can fight with God and get whatever I want. యాకోబు వలె నేను కూడా దేవునితో పోరాడి ఏది కావాలంటే అది సంపాదించుకుంటాను అనుకుంటారు. We must wrestle in prayer. మనం ప్రార్థనలో పోరాడాలి. To fulfill God's will. దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా
మనం ప్రార్థనలో పోరాడాలి. And when you pray according to God's will, there will be answers. దేవుని చిత్త ప్రకారం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆ ప్రార్థనకు జవాబును పొందుకుంటాం. And then you will see how your joy will be full. అప్పుడు నీ ఆనందం ఎలా పరిపూర్ణమవుతుందో నువ్వు చూడగలవు. There is joy in God's presence. దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నది. There is joy in praying. ప్రార్థనలో ఆనందం ఉన్నది. There is joy in seeing our answers, our prayers answered. మన ప్రార్థనలకు జవాబును పొందుకున్నప్పుడు మనం ఆనందాన్ని కలిగి ఉంటాం. How is your prayer life? ఈ రోజు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? Neglected? నిర్లక్ష్యం చేయబడుతుందా? Careless? మరి చాలా నిర్లక్ష్యంతో ఉంటున్నావా? Or is it fervent? లేక మరి తీవ్రమైనటువంటి ఆసక్తితో ప్రార్థిస్తున్నావా? Is there that fire burning in your prayer life? నీ ప్రార్థనా జీవితంలో మంట కనబడుతున్నదా? Do you see the face of God in prayer? నీవు ప్రార్థనలో ప్రభు సన్నిధిని బ్రతిమలాడుకుంటున్నప్పుడు ఆయన ముఖమును చూడగలుగుతున్నావా? Is your heart filled with joy in prayer? నీ హృదయము ప్రార్థనలో ఆనందముతో నింపబడుతున్నదా? Like the joy of the bridegroom when she beholds the joy of the bride when she beholds the bridegroom's face. వధువు తన యొక్క వరుణ్ణి చూసినప్పుడు పొందుకునేటువంటి ఆనందం నీవు ప్రార్థనా గదిలో పొందగలుగుతున్నావా? And forgets her father's house. మరి ఆ యొక్క ఫరో ఇంటిని మర్చిపోవటం. Does that joy that you have in prayer help you overcome affliction in this life? ప్రార్థనలో అలాంటి ఆనందం కలిగి ఉండగలిగితే ఈ లోక ఉపద్రవములన్నిటిని నువ్వు అధిగమించగలవు. For the joy that was set before him, he endured the cross. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన సిలువను సహించాడు. That is the only way you and I can endure the cross that we have been given to bear in this life. మనం ఈ లోకములో భరించడానికి అప్పగించబడినటువంటి సిలువను మోయటానికి అదొకటే మార్గం అండి. The Lord had joy set before his eyes in heaven. యేసుక్రీస్తు ప్రభువారి మరి తన ఎదుట పరలోకమందరి ఆనందం తన ఎదుట ఉంచబడి ఉన్నది. And therefore he endured all that suffering. అందుకొరకే ఆ శ్రమనంతటిని కూడా ఆయన సహించుకున్నాడు. But in our case he did much better for us. అయితే మన విషయంలో అయితే ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తున్నాడు. Not only did he give us that joy in heaven waiting for us there, మన కొరకు పరలోకంలో ఆనందం వేచి ఉండటం మాత్రమే కాదు సిలువను మోయటం ద్వారా, but joy can be a present possession of the born again believer. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో నువ్వు ఆనందాన్ని పొందగలవు. The joy of salvation, రక్షణ ఆనందం, the joy of the Lord, యెహోవా యందలి ఆనందం, the joy of the Holy Ghost, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, the joy of prayer. ప్రార్థనా జీవితం ద్వారా ఆనందం. Do you have this in your life? నీ జీవితంలో ఈ ఆనందాన్ని కలిగి ఉన్నావా? Does that rule in your heart? అది నీ జీవితాన్ని, నీ హృదయాన్ని పాలిస్తున్నదా? Does it give you the strength to endure your cross? మరి నీ సిలువను సహించడానికి అది బలమును అనుగ్రహించగలుగుతున్నదా? If not, you can still receive that joy today. ఒకవేళ ఇప్పటివరకు అలా జరగకపోతే ఇప్పుడైనా నువ్వు ఆనందాన్ని పొందుకొనగలవు. Let us pray. ప్రార్థన చేద్దాం. Let us pray silently for a few minutes in our hearts. కొన్ని క్షణాలు మౌనంగా మన హృదయంలో కనిపెట్టి ప్రార్థన చేద్దాం. I want to speak to anybody here who's yet unsaved. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉన్నట్లయితే, maybe you're happy with your life, నీ జీవితాన్ని బట్టి నువ్వు ఆనందంతోనే ఉన్నావేమో, enjoying it to the fullest. నీ జీవితాన్ని ఎలా ఆనందించాలో అలా ఆనందిస్తున్నావేమో. You're happy when you're with your friends. నీ స్నేహితులతో ఆనందిస్తున్నావేమో. You're happy when you're doing the things you love to do. నీకు ఇష్టమైనటువంటి పనులు చేసినప్పుడు ఆనందిస్తున్నావేమో. But I want you to think for a moment when you're all alone. నీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఈ విధంగా ఆలోచించాలని కోరుతున్నాను. The loneliness you feel in your heart. నీవు అనుభవిస్తున్నటువంటి ఒంటరితనం. That happiness which lasts only for moments. ఏదో తాత్కాలికంగా కొన్ని క్షణాలే ఉండేటువంటి ఆనందం. And then you feel so miserable. ఆ తర్వాత నీ జీవితం అంతా భారముగా నువ్వు అనుభవిస్తున్నావేమో. Loneliness, ఒంటరితనాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తున్నావేమో. The pleasures of sin are fleeting. పాపం యొక్క ఆ యొక్క ఆనందము నీలో ఉంటున్నదేమో. It's only temporary. అది కేవలం తాత్కాలికమైనటువంటిది. You thought if you get what you desired the most, you'll be happy forever. నేను ఆశించింది నేను పొందుకుంటే నేను ఎల్లకాలం సంతోషంగా ఉంటానని నువ్వు అనుకున్నావేమో. And you got what you desired.
అయితే నీవు కోరుకున్నది నీ జీవితంలో పొందుకొనుండవచ్చు. But it failed to deliver the joy that you expected. అయితే నీవు కోరుకున్నటువంటి ఆనందాన్ని నీకు ఇవ్వటంలో అది విఫలమైపోయి ఉంటుంది. That joy also was temporary. ఆ పొందుకున్న ఆనందం కూడా తాత్కాలికమైనటువంటిది. And you're back to your miserable condition. నీవు మరలా నీ దుఃఖకరమైన స్థితిలోనికి నువ్వు తిరిగి వస్తావు. But there is a joy that God alone can give. అయితే దేవుడు ఒక్కడే ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైన ఆనందం ఉన్నది. It's a joy that this world cannot give you. అది ఈ లోకం ఇవ్వలేనటువంటి ఆనందం. It's a joy that the pleasures of sin cannot give you. మరి పాపము ద్వారా వచ్చేటువంటి ఆనందం కాదది. It's a joy that nothing can take away from you. ఈ ఆనందం నీ జీవితంలో ఏది ఆనందాన్ని తీసివేయలేదు. You can have it as your own today. అది నీ జీవితంలో ఆనందాన్ని నువ్వు పొందుకొనగలవు. The Bible calls it joy unspeakable and full of glory. మరి అది వర్ణించలేనటువంటి మహిమకరమైనటువంటి ఆనందం. You can receive it by trusting Jesus Christ as your Savior. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఈ ఆనందాన్ని నువ్వు పొందగలవు. Come to the cross now. ఇప్పుడే సిలువ చెంతకు రా. And believe that Jesus died to save you from your sins. యేసుక్రీస్తు నీ పాపముల నుండి రక్షించడానికి చనిపోయాడని విశ్వసించు. Was buried and rose up again. ఆయన చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించు. The Bible says, but as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. తన్నెందరు అంగీకరించురో వారందరికీ అనగా మరి తన కుమారుని విశ్వసించిన ప్రతి వానికి నిత్య జీవం అనుగ్రహించుటకు ఆయన ఇచ్చాడు. The Bible says, if thou shalt confess with thy mouth the Lord Jesus and believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల దేవుడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపినని నమ్మిన యెడల నీవు రక్షణ పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తున్నది. If you get saved, నీవు రక్షించబడితే your heart, your life will be flooded with the joy of the నీ Lord. హృదయము నీ జీవితము దేవుని యందలి ఆనందంతో నింపబడుతుంది. And as a born again Christian, ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడుగా I'm going to ask you to make this decision in the Lord's presence. ప్రభు సన్నిధిలో ఈ రోజు నువ్వు ఈ తీర్మానం చేయి. And say, Lord, I'm going to seek this joy in my life. ప్రభువా, ఇదిగో ఈ రోజు నేర్చుకున్న ఈ ఆనందాన్ని నేను నా జీవితంలో వెతకడానికి To ఇష్టపడతాను. give me the strength I need to face the trials and sufferings of this life. నా ఎదుట ఉంచబడినటువంటి శ్రమలను హింసలను ఎదుర్కోవడానికి కావలసిన కృప నాకు అనుగ్రహించండి. Just like Jesus endured the cross ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువను సహించినట్లుగా because of the joy that was set before him. ప్రభువా, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు సిలువను సహించిన విధముగా Lord, I pray that any unsaved person here